గెలిపించు ఘనుడురా పడి నలిగిన బతుకులకొక బలమగు భుజమివ్వగలడురా వదలనే వదలడు ఎదురుగా తప్పు జరిగితే ఇతనిలా ఓ కలం మన వెనుకనే పోరాడితే సత్యమేవ జయతే సత్యమేవ జయతే సత్యమేవ జయతే సత్యమేవ జయతే కలగలిసిన జనం మనిషిరా మన 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 తరపున నిలబడగల నిజం మనిషిరా నిషి ముసిరిన కలలను తన వెలుగుతో గెలిపించు ఘనుడురా పడి నలిగిన బతుకులకొక బలమగు భుజమివ్వగలడురా కస్టమ్స్ సార్ మా మూడు బ్రదర్ అల్లుడు ఇతను వచ్చి అకౌంట్ అసిస్టెంట్ ఫ్రమ్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ సార్ మా కవిన మా సలీల మా బ్రదర్స్ మా ఈకురాలు వాళ్ళిద్దరూ తెలియదు అందరూ తెలుసు సార్ మా పెద్ద మా చిన్న పిల్లలు సార్ సార్ వాళ్ళు ఇప్పుడే హాస్పిటల్ దాకా వచ్చి దిగి ఇప్పుడు వెళ్ళింది అవును మేడం సార్ మేడం చెప్పాను మేడం సాయంత్రం పెట్టారు రైట్ ఇంజక్షన్ చేసుకోవడానికి వచ్చి హాస్పిటల్ దొరికాను ఇది తప్పదు సైన్ లాస్ట్ సైన్ ఇచ్చేస్తాంలే మా భోజనం సరే వీళ్ళందరూ కూడా మీరు కూడా ఇక్కడే ఉన్నారు తీసారు తీసారు గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి
గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మొదట చూసిన టూరింగ్ సినిమా, మొదట మొక్కిన దేవుని ప్రతిమ, రేగు పళ్ళకై పట్టిన కుస్తీ, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, కోతి కొమ్మలో బెణికిన కాలు, మేక పొదుగులో తాగిన పాలు, దొంగ చాటుగా కాల్చిన బీడి, సుబ్బుగాడిపై చెప్పిన చాడి, మోట బావిలో మిత్రుని మరణం, ఏకధాటిగా ఏడ్చిన తరుణం. ప్రతి నెలాఖరులో ఈ రిటైర్మెంట్ కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. అయితే ఈరోజు రిటైర్ అవుతున్న శ్రీ చతుర్ నాయక్ గారు, అలాగే శ్రీ సర్వేశ్వరరావు గారు, అలాగే శ్రీమతి సుబ్బమ్మ గారు, వీరందరికీ రిటైర్మెంట్ ఫేర్వెల్ కమిటీ తరఫున వారికి ఈ పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మొదటిగా చతుర్ నాయక్ గారిని ఆన్ బిహాఫ్ ఆఫ్ రిటైర్మెంట్ ఫేర్వెల్ కమిటీ ఇచ్చి ఆయన్ని సన్మానించవలసిందిగా గౌరవ శ్రీదేవి గారిని కోరుతున్నాం. I request our beloved senior sir, please let's take today's chief guest Sri Nayak Garu on behalf of Retirement Farewell Committee. DJ Location. Thank you, sir. I request our senior sir, Sri Sarvesh. అలాగే ఒక జ్ఞాపిక ఆన్ బిహాఫ్ ఆఫ్ డీజీ లొకేషన్. చెప్పగలండి ఈమె మొట్టమొదటి మహిళా టీచర్లో సన్మానించారు. ఒక్కొక్కరు వేదిక మీద రావాల్సిందిగా కూర్చున్నారండి. చతుర్ నాయక్ గారిని, సిఓఎస్ చతుర్ నాయక్ గారిని సన్మానించే వాళ్ళు ఒక్కొక్కరు వేదిక మీదకి రావాల్సిందిగా కూర్చున్నారు. myself and my team చతుర్ నాయక్ గారిని సన్మానిస్తున్నాము. దయచేసి సభకి మన గట్టిగా సన్మానం చేసినట్ల
చేయండి. రావచ్చండి. షష్ఠపూర్తి కార్యక్రమం వాళ్ళ వియ్యంకులు వియ్యపురాలు రైట్ మేడం. తమ్ముడు గారిని అభిమానులు సన్మానిస్తున్నారు. సార్ అలాగే రైట్ సైడ్ రైట్ సార్ అలాగే సరే ఇక్కడ చూడండి మేడం ఇటు సైడ్ చూడండి 1 సెకండ్ ఒక్కరోజు మనం చేసేది దయచేసి మొబైల్ చేసుకోవచ్చు. అందరూ ఏదో రోజు ఖచ్చితంగా వెళ్ళాలి. డెఫినెట్లీ రైట్ సైడ్ చూడండి మేడం. అలాగే ఉండండి. ఇది ఒకసారి చూడండి. స్మైల్ మేడం. ఇటు సైడ్ చూడండి. కెమెరా బాగుంది మేడం. కెమెరా వైపు చూడండి మేడం. రెడీ. ఇటు సైడ్ చూడండి. ఓకే. శ్రీ ఎస్ రాముడు గారు సీనియర్ సెక్రటరీ మంత్రి వారు నాయక్ గారిని సాల్వని పూలమాలతో సన్మానిస్తున్నారు. మళ్ళీ అప్పుడు ప్లీజ్ మీ కొట్టు దయచేసి ఓపిక వెళ్ళాల్సిన కోరుతున్నాను. సార్ ఇటు సైడ్ రండి సార్ కొంచెం. సార్ అలాగే ఉంటుంది. ఒక్క నిమిషం. ఇంకా ఎవరైనా ఉంటే నాయక్ గారికి సన్మానించే ఒక్కొక్కరు వేదిక రావాలని కోరుతున్నాను. సార్ ఇటు సైడ్ చూడండి సార్. మీరు కొంచెం రైట్. ఓపెన్ గారు అండ్ బ్యాచ్ చాలా on behalf of South Central Employees Sank, Venkateswara garu వారి బ్యాచ్ Thank you, sir. Senior section leader.
on behalf of Senior TV office staff with Senior TV sir. ఏడీ గారు సాల్వతో సన్మానిస్తున్నారు. సార్ సైడ్ సార్ 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 సైడ్ సైడ్ మీరు కూడా కింద సార్ మీరు కొద్దిగా ఎలాబరేట్ అవ్వండి సార్ మీరు కనిపించండి సునీల్ గారు రైట్ సార్ ఇటు సైడ్ చూడండి రైట్ సార్ థ్యాంక్ యూ సార్. ఈ శివప్రసాద్ నాయక్ గారు సన్మానిస్తున్నారు. ఇటు సైడ్ చూడండి సార్ రైట్ సార్ సార్ రైట్ ఐటీ డిపార్ట్మెంట్లో హిందూపూర్లో ఒక నిమిషం చంద్రబాబు నాయుడు గారు ఐటీ డిపార్ట్మెంట్ రైట్ సార్ ఇటు సైడ్ మీరు ఇటు సైడ్ చూడండి అక్క మీరు కొద్దిగా వెనక్కి ఉన్నారా అక్క ఒక్క నిమిషం మీరు వెనక్కి ఉన్నారా రైట్ సార్ ఇటు సైడ్ చూడండి థ్యాంక్ యూ సార్. రైట్ బాబు. ఓకే సార్ మేడం నిలబడండి మేడం రైట్ ఓకే మేడం రైట్ సార్ సార్ ఇది ఒకసారి ఇటు సైడ్ చూడండి సార్ ఇటు సైడ్ చూడండి ఇటు సైడ్ చూడండి రైట్ ఇటు సైడ్ చూడండి ఒక ఇటు సైడ్ చూడండి రైట్ నైట్ సైడ్ చూడండి అందరూ సార్ అలాగే ఒకసారి ఉండండి చూడండి ఇటు సైడ్ చూడండి సార్ అలాగే ఉండండి ఎవరు సార్ కెమెరా వైపు చూడండి ఓకే రెడీ రైట్ సార్ ఇటు సైడ్ చూడండి ఇటు సైడ్ చూడండి ఇలా ఉండాలి రైట్ సార్ ఇది ఒకసారి చూడండి ఒక్క నిమిషం అపాయింట్ అయ్యారు. ఈరోజు ఆయన 35 ఇయర్స్ సర్వీస్ కంప్లీట్ చేసుకొని ఈరోజు సిఓఎస్గా రిటైర్ అవుతున్నారు. నాకు తెలిసి చంద్రనాయక్ సార్ చాలా జోడెల్ మనిషి, చాలా డౌన్ టు ఎర్త్ మనిషి. ఎలాంటి వారినైనా సరే చిన్న పెద్ద తేడా లేకుండా అందరి అన్నయ్యాన్ని సంతోషిస్తారు. ఇది వారు చాలా వినయంగా మాట్లాడతారు ఎవరితోనైనా. నాకు కూడా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే నేను మొట్టమొదటి అపాయింట్ అయినప్పుడు సారే టైం ఫిక్స్లో ఓఎస్గా ఉన్నారు. అప్పుడు ఈ విషయాలు నాకు గుర్తొస్తున్నాయి. సార్ అంతా సరదాగా మాట్లాడతారు. కానీ ఈ మధ్యకాలంలో నేను సార్తో కొన్ని కోపం చూశాను. కానీ ఇంతకుముందు అంతా చంద్రనాయక్ గారు చాలా జోడియల్లో ఉంటారు. అంటే మా ఏరియాలో ఈ జోక్స్ ఏరియాని చతుర్లింగం అంటారు. సో ఆయన పేరులో అది ఉందేమో, అందుకని ఆయన అంత జోడియల్గా ఉంటారని అనుకుంటారు. సరే అలాంటి ఆయన ఈరోజు పదవి చెందుతున్నారు. వారికి ఆ భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని, ప్రశాంతమైన జీవితాన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు.
అలాగే శ్రీ సర్వేశ్వరరావు గారు వీరు కూడా కాపాడు కానీ ఈ లోపల చాలా తిరుగుతోంది, అందరితో సరదాగా జోవియల్గా ఉండే వ్యక్తి. వీరికి కూడా భగవంతుడు ఈ రిటైర్మెంట్ సందర్భంలో మంచి ఆరోగ్యాన్ని ప్రశాంతమైన జీవితాన్ని ప్రసాదించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక శ్రీమతి సుబ్బమ్మ గారు, నేను మళ్ళీ చాలాసార్లు చెప్పాను, ఇప్పటికే షెడ్లో ఇంతమంది ఇప్పుడు సుమారుగా 60 నుంచి 70 మంది మహిళలు పనిచేస్తున్నారు. కానీ అప్పుడు అందరూ మగవాళ్ళే. ఆ మధ్యలో శ్రీమతి సుబ్బమ్మ గారు ప్యూర్గా పనిచేయడం జరిగింది. ఆమె మన మొదటి మహిళ ఈ షెడ్కి. ఆమె ఈరోజు ఉన్నాం. ఈ సందర్భంగా షెడ్ కూడా 60 ఏళ్ళు, సుబ్బమ్మ గారు కూడా 60 ఏళ్ళు. సో ఈ సందర్భంగా సుబ్బమ్మ గారు ఈ సభకు విచ్చేసిన అందరికీ, తర్వాత సభకు గౌరవించిన పెద్దల ఆఫీసర్కు, ఉన్నతాధికారికి, అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ పదవి విరమణ అనేది ఇంతమందిని చూస్తే చాలా సంతోషంగా ఉంది మాకు. నేను కూడా 2018 నేను రిటైర్ అయినాను నాకు. ఎందుకంటే పదవి విరమణ అనేది చాలా కష్టం. సక్సెస్ఫుల్లీ పదవి విరమణ అనేది చాలా కష్టం. ఎందుకంటే మనము ఎప్పుడైతే అపాయింట్మెంట్ అయినప్పుడు అక్కడ సర్వీస్ రిజిస్టర్లో అపాయింట్మెంట్ డేట్ ఇస్తామో పక్కనే మన రిటైర్మెంట్ డేట్ కూడా ఉంటుంది. కానీ మనము ఆ రిటైర్మెంట్ డేట్ను మనం చూడము, పక్కన అపాయింట్మెంట్ డేట్ని చూస్తాము. రిటైర్మెంట్ డేట్ 10 విరమణ డేట్ తేదీ ఎప్పుడు వస్తుందంటే ఇంకా 6 నెలలకు మాకు రిటైర్ అవుతామే అప్పుడు గుర్తొస్తుంది మనకి. అదే నేను కూడా 6 నెలలకు రిటైర్ అయిపోతున్నాను. అందుకు రిటైర్మెంట్ అంటే చాలా కష్టము. నీవు సక్రమంగా పనిచేసి పెద్ద ఉన్నతాధికారుల్లో మెప్పు పొంది వాళ్ళకి చెప్పిన పనులని సక్రమంగా ఫీడ్బ్యాక్ ఇస్తేనే మనము సంపూర్ణ పదవి విరమణ చేయగలము. ఫస్ట్లీ మా అవ్వతాతలు మా అమ్మ సైడ్, నాన్న సైడ్, తర్వాత మా చిన్నాన్న, పెద్దనాన్న, మా పిన్ని బాబాయ్, మా పెద్దమ్మలు, మా బంధువులు, మా అత్తలు, మామలు, ఎవరైతే నాన్న ఉన్న జర్నీలో టువర్డ్స్గా ఆయనకి సపోర్ట్గా ఉంటూ ఆయన ఈ స్టేజ్ వరకు అప్స్ అండ్ డౌన్స్లో తోడుగా ఉన్నందుకు థ్యాంక్ఫుల్గా ఉంటాము. తర్వాత ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అయిన మా అత్తమ్మ, మామయ్య కూడా ఆయనకి ఎప్పుడు పిల్లల స్ట్రెంత్ లాగా ఉన్నారు. నీ గురించి చెప్పేంత అనుకున్నాను నేను కాదు నాన్న. నాన్న థ్యాంక్ యూ సో మచ్. సాగుతూనే ఉంటుంది. మా పెద్దనాన్న చెప్పినట్టు జీవితం ఒక పోరాటం లాగా ఎవ్రీడే రిటైర్మెంట్ అయినా కాకుండా మనం ఉన్నన్ని రోజులు మన లైఫ్ పనులు చేసి ఉండాలి. నాన్న యువర్ ఫ్యామిలీ విల్ ఆల్వేస్ బి దేర్ ఫర్ యూ. అదే ఐ హోప్ యూ స్టే హ్యాపీ. మాకు ఈరోజు ఒక రకంగా ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే సామాన్యంగా ఈ ఫంక్షన్ అనేది సాయంత్రం 4:30కి పెడితే చాలా హాలు చాలా పచ్చగా ఉండేది, ఎవరు వచ్చేవాళ్ళు కాదు. ఈసారి మధ్యాహ్నంగానే కండక్ట్ చేయడం, దానికి తోడు దాని తర్వాత వాళ్ళు పదవి విరమణ చేస్తున్న వాళ్ళు లంచ్ ఏర్పాటు చేయడంతో కొంచెం సభ నిండుగా ఉంది. తర్వాత ఇప్పటివరకు కూడా చూసినట్లయితే చంద్రనాయక్ గారు కానీ, సర్వేశ్వర గారు, సుబ్బమ్మ అందరికీ కూడా షెడ్లో స్టాఫే కాకుండా తోటి కార్మికులుగా వివిధ బంధుమిత్రులు కూడా ఎంతో దూరం నుంచి వచ్చి ఇక్కడ వాళ్ళకి ఈరోజు పదవి శుభాకాంక్షలు చెప్పడం చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా వాళ్ళు చేసిన వర్క్ షెడ్లో అందరికీ తెలుసు. చంద్రనాయక్ గారు నేను చూస్తున్నాను 20-25 ఏళ్ళ నుంచి వేరే సెక్షన్లో ఎక్కడ వేసినా కూడా స్టోర్స్ కానీ, కింద ఆఫీస్ కానీ, పైన శ్రీలింగ ఆఫీస్ ఎలాంటి బాధ్యత ఇచ్చినా కూడా విజయంగా నిర్వర్తించి పక్క తను నా అభివృద్ధి అందరికీ తెలుసు. పని తను కరెక్ట్
అంటే ఎవరు వాళ్ళు నేను చెప్పేదే కరెక్ట్ చెప్తున్నాను. ఎందుకంటే పని మీద ఉన్న ఆ పట్టు వల్ల అది కాన్ఫిడెన్స్తో అది వస్తుంది. ఆ తర్వాత సర్వేశ్వరుడు కూడా ఎస్పీఐగా సీనియర్ టెక్నీషియన్ స్పెషల్ కోఆపరేటివ్గా ఆపరేట్ చేస్తూ నాకు ఇచ్చిన ఆ వర్క్ని బాధ్యతాయుతంగా నిర్వర్తించి ఈరోజు 60 ఏళ్ళు కంప్లీట్ చేసుకుని 10 ఏళ్ళు చేస్తున్నారు. అందరూ ఈ ఫంక్షన్కి వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డాడీ సపోర్ట్ చేసిన మా మమ్మీ ఐఎమ్ సో హ్యాపీ మా డాడీ రిటైర్ అయినందుకు. థ్యాంక్ యూ. సాయం ఇదే కదా, విజయం ఇదే కదా, ఎంతైనా తపన ఇదే కదా, త్యాగం ఇదే కదా, తోడుగా వచ్చా కదా, అంతేగా పాడే అపశృతులే పాటకు ఆరంభాలు, ఆపే ఆపదలే ఆపై ఆనందాలు, ఇవి దైవం లీలలు. వందనాలు వందనాలు వేల వందనాలు, మేలు చేసిన మంచి మనిషికి చాలవే
ఇక్కడ సార్ మా ఏసీఎంకి మిస్సెస్ చంద్ర నాయక్ గారు, పసివాడై మెరిసాడే 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 పసివాడై మెరిసాడే మురిసాడే మురిసాడే సరదాలో మునిగాడే తనవారే వస్తుంటే అదుపింకా మరిచాడే మనసంతా వెలుగేన ఇక చీకటెళ్ళింది తెల్లారి నీ నవ్వుతోనే 10 మంది ఉండగా ప్రతిరోజు పండగే పడి నవ్వుతుండగా ప్రతిరోజు పండగే మెరిసాడే మెరిసాడే పసివాడై మెరిసాడే మురిసాడే మురిసాడే సరదాలో మునిగాడే గలగల మాటల సడిలో బరువిక తేలిక పడలే ఇరుగుగా మారితే కదులే చురుకుగా ప్రాణమి కదిలే మనమంతా కలిసుంటే కలకున్నా మరిచేనే మనమంతా వెనకుంటే మరణాన్ని గెలిచేనే మేము కలవగా తెగ కలవరం అసలిది కదా ఒక సంబరం ఒక వరసలా కదిలిన క్షణం ఇక తెలియదే ఒంటరితనం ఎన్నాళ్ళ కోరారు కన్నోళ్ళిలా వస్తూనే పోయాయి కన్నీళ్ళిలా ఇల్లంతా మారింది సందళ్ళుగా మీరంతా ఉండాలి వందేళ్ళిలా మనవారే వెనకుంటే మరణాన్నే మరిచేలే మనసంతా వెలుగేన ఇక చీకటెళ్ళింది తెల్లారి నీ నవ్వుతోనే 10 మంది ఉండగా ప్రతిరోజు పండగే పడి నవ్వుతుండగా ప్రతిరోజు పండగే తత్తిత్తలాంగుతయ్యా తకతత్తిత్తలాంగుతయ్యా మనసంతా ఇవాళ ఆహాస్వరాల ఆనందమాయ హొయ్యా తత్తిత్తలాంగుతయ్యా తకతత్తిత్తలాంగుతయ్యా పెదవుల్లో ఇవాళ ఎన్నో రకాల చిరునవ్వు చేరి హొయ్యా సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో సారథివో వారధివో మా ఊపిరి కన్న కలవో విశ్వమంతా ప్రేమ పండించగా పుట్టుకైన ఋషివో సాటి వారికై నివంతుగా ఉద్యమించు కృషివో అందరిలో ఒకడైన మనిషివో సూర్యుడివో చంద్రుడి
అయితే మాయం మండు వేసవిలో పండు వెన్నెలలా కలిసింది నీ సహాయం పొలమారే ఆశల కోసం పొలిమేనలు దాటొచ్చావు తలరాతలు వెలుగయ్యేలా నేనున్నానన్నావు అడగందే అక్కర తీర్చే నీ మంచిని పొగడాలంటే నాలో పలికే మాటలు చాలవు సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో సారథివో వారధివో నా ఊపిరి కన్న కలవో దేవుడెక్కడో లేడు వేరే కొత్తగా రాడు మంచి మనుషులలో గొప్ప మనసు తనై ఉంటాడు నీకులాగా లోక కళ్యాణాన్ని ఆశించి జన్మించిందో నిలుకన్న తల్లి కడుపు నిండారా పండింది నీలాంటి కొడుకును మోసే ఈ భూమి భారతి సైతం నీ పయనానికి జయ అన్నది సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో సారథివో వారధివో నా ఊపిరి కన్న కలవో ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే మదిలోన ఆనందాల మెరుపులు మొదలైతే ప్రతి చినుకు తేనేలే బ్రతుకంత తీపేలే ప్రతి మలుపు మమతేలే కథలెన్నో మాతో కదిలేనే ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే ఇంటి పేరు ఉల్లాసమే సొంత ఊరు సంతోషమే కంటి నిండుగా కలలుండగా చేరదంట కన్నీరే అల్లరంత మా సంపదే చెల్లదంట ఏ ఆపదే తుళ్ళి తుళ్ళి పొంగేనంట ఆట పాట అల్లి బిల్లి ఆకాశంలో అమ్మ నాన్న అక్క చెల్లి మల్లె పూల మబ్బులైతే ప్రతి చినుకు తేనేలే బ్రతుకంత తీపేలే ప్రతి మలుపు మమతేలే కథలెన్నో మాతో కదిలేనే ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే
దారమే గుడిలోని ఆ దైవమే అడిగేను ఆతిథ్యమే గుమ్మంలోనే వాలేనంట దేవాలయం చిన్ని చిన్ని కోపాలన్నీ చిల్లుబుర్రు పాపాలన్నీ వచ్చిపోయే ఊరుమైతే ప్రతి చినుకు తేవేలే బ్రతుకంత తీపేలే ప్రతి మలుపు మమతేలే కథలెన్నో మాతో కదిలేనే ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే మదిలోన ఆనందాల మెరుపులు మొదలైతే ప్రతి చినుకు తేలేలే బ్రతుకంత తీపేలే ప్రతి మలుపు మమతేలే కథలెన్నో మాతో కదిలేనే ఏ కన్నులు చూడని చిత్రమే చూస్తున్నది నేడు నా ప్రాణమే ఏ కన్నులు చూడని చిత్రమే చూస్తున్నది నేడు నా ప్రాణమే ఒకటే క్షణమే చిగురించే ప్రేమనే స్వరం ఎదలో వనమై ఎదిగేటి నువ్వనే వరం అందుకే ఈ నేల నవ్వి పూలు పూసెలే గాలులన్నీ నిన్ను తాకి గంధమాయలే అందమైన ఊహలెన్నో ఊసులాడలే అంతులేని సంబరాన ఊయలూపెలే ఏ కన్నులు చూడని చిత్రమే చూస్తున్నది నేడు నా ప్రాణమే ఎంత దాచుకున్నా పొంగిపోతూ ఉన్నా కొత్త ఆశలెన్నో చిన్ని గుండెలోనా దారి కాస్తూ ఉన్నా నిన్ను చూస్తూ ఉన్నా నువ్వు చూడగానే దాగిపోతూ ఉన్నా నిన్ను తలచి ప్రతి నిమిషం పరవశమై పరుగులనే తీసెనా మనసు ఓ వెల్లువలా తనలోనా అందుకే ఈ నేల నవ్వి పూలు పూసెలే గాలులన్నీ నిన్ను తాకి గంధమాయలే అందమైన ఊహలెన్నో ఊసులాడలే అంతులేని సంబరాన ఊయలూపెలే ఏ కన్నులు చూడని చిత్రమే చూస్తున్నది నేడు నా ప్రాణమే రంగులదుకున్నా సందె పొద్దులాగా
నువ్వు నవ్వుతుంటే దివ్వెలెందుకంట రెప్పలేయకుండా రెండు కళ్ళ నిండా నిండుకున్న మల్లే నిన్ను నింపుకుంటా ఎవరికిది తెలియదులే మనసుకిది మధురములే నాలోనే మురిసివో వేకువలా వెలుగై ఉన్నా అందుకే ఈ నేల నవ్వి పూలు పూసలే గాలులన్నీ నిన్ను తాకి గంధమాయలే అందమైన ఊగలెన్నో ఊసులాడలే అంతులేని సంబరాన ఊయలూపేలే ఏ కన్నులు చూడని చిత్రమే చూస్తున్నది నేడు నా ప్రాణమే ఎన్నో 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 సంతోషాలే ఎన్నో ఎదురై వస్తూ ఉంటే ఎదలో సంబరమే ఎన్నో 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 ఉల్లాసాలే ఎన్నో ఉయ్యాలు పేస్తుంటే అంది అంబరమే మనసంతా తుళ్ళేను ప్రతి క్షణము హాయిగా ఈ నవ్వుల పువ్వుల జల్లుల్లోనా గుండెల్లో ఉత్సాహం ఉప్పొంగే ఇంతగా ఈ ఆటల పాటల ఆనందాన హ్యాపీ 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 ఫ్యామిలీ 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 ఎన్నో 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 సంతోషాలే ఎన్నో ఎదురై వస్తూ ఉంటే ఎదలో సంబరమే నా గుండెల్లో ఉండుండి మెల్లంగా చల్లు మందే ఏమయ్యిందో నా ఊహల్లో నువ్వు వచ్చి వాలంగా ఇష్టం గుంది ఏమవుతుందో బాదిలో బేదిలే మాటలనే పెదవే దాచనందే ఏదలో ఎగసి అలజడినే అడగాలి మనకదే ఓ నా గుండెల్లో ఉండుండి మెల్లంగా చల్లు మందే ఏమయ్యిందో ఏలా అందే ఆకాశం ముందేసింది ఏలా ఆనందం పొంగిందే ఏలా అల్లందే ఉల్లాసం అల్లేసిందే ఏలా ఒళ్ళంతా కళ్ళిందే ఇంచుమించుగా ఊపిరాగెట్టుందిలే నువ్వే చూసి చూడనట్టు వెళ్ళకే కొంచెం కొంచెంగా మౌనం కరిగెట్టుందిలే నువ్వే మంత్రం వేసి మనసే లాగితే మన మాటే పాటగా మారని మన పాటే ప్రేమగా సాగని ఆ ప్రేమే స్వప్నమై సత్యమై స్వర్గమై పోనీ మన కలయికలో నా గుండెల్లో ఉండుండి మెల్లంగా
మెల్లంగా చల్లు మందే ఏమైందో మంచు పువ్వంటి చిన్ని నవ్వు నవ్వేస్తే పంచ ప్రాణాలన్నీ మళ్ళీ పుట్టేలే పంచదారంటి తీపి ఊసులాడేస్తే 1,00,000 నిమిషాలైనా ఇట్టే గడిచేలే సంద్రమైన చిట్టికెలో దాటనా సందే పొద్దు జిలుగులో చేరేనా మధురం 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 మన ఈ ప్రేమం సుమధుర కావ్యం నా గుండెల్లో ఉండుండి మెల్లంగా చల్లు మందే ఏమైందో నా ఊహల్లో నువ్వు వచ్చి వాలంగా ఇష్టం ఉంది ఏమవుతుందో మదిలో మెదిలే మాటలనే వేద వేద చనుందే ఏదలో ఎగసి అలజడినే అడగాలి మనకదే ఏదో ఏదో మాయా అనుకుంటూనే పడిపోయా నేను చేసేనాడు ఆపై వాడు పొందిందే హాయా అందం కావాలంటే అడగాలేమో నీ ఛాయ నేను చెప్పాలంటే భాషల్లో నా పోలికలున్నాయా ఏదో ఏదో మాయా అనుకుంటూనే పడిపోయా నేను చేసేనాడు ఆపై వాడు పొందిందే హాయా నిజమా నీతో ఇలా ఉన్నాను నమ్మలేనిది వరమా అహమారాకే ఇలా కాసేపు ఇంకా చాలు అనగలమా క్షణాలపై ఈ జ్ఞాపకం నూరేళ్లపై నీ సంతకం మో మాటమే ఓ పాటగా మార్చేసిన నీదే దయా ఏదో ఏదో మాయా అనుకుంటూనే పడిపోయా నేను చేసేనాడు ఆపై వాడు